హాయ్ నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈరోజు నేను మా పాపకి అంటే తల షేప్ అవుట్ రౌండ్గా రావడానికి చిన్న ఆవాలతో మెత్తగొట్టుకుంటున్నా. అసలు యాక్చువల్ నేను ఇది యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక లుంగి గుడ్డని చింపుకున్నా. ఒక గుడ్డ ముక్క చింపుకొని సూది దారం తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని 2-3 మడతలు ఫోల్డ్ చేసి ఇలా కుట్టడం స్టార్ట్ చేసుకున్నా. అలా సూదితో నెమ్మదిగా కుట్టుకొని మొత్తానికి సంచిలాగా చేద్దామని ట్రై చేస్తున్నా. అయితే మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు, కానీ మిషన్ మీద ఈజీ ఉంటుంది. కాకపోతే మిషన్ లేకుండా చేతితో కుట్టేసుకుని మొత్తానికి అయితే సంచి తయారు చేసుకున్నా. ఇప్పుడు డిమార్ట్ నుంచి 1 kg ఆవాలు తీసుకున్నా, అంటే 1/2 kgవి 2 తీసుకొచ్చాను. కానీ నేను ఇక్కడ 1/2 kg ఒక ప్యాకెట్ మాత్రమే అవి నేను కుట్టుకున్న సంచిలో వేసి ఇలా 2 మడతల కింద మడిచి, ఎందుకంటే మనం దాంట్లో వేసిన ఆవాలంటే కిందికి రాకుండా 2 మడతలకి ఇట్లా మడుచుకొని ఈ వైపు కూడా సూదితో నెమ్మదిగా నిదానంగా కుట్టేసుకున్నా. ఎందుకంటే మిషన్ ఉంటేనేమో నీట్గా కుట్టుకోవచ్చు, కాకపోతే మిషన్ లేదు కాబట్టి చేతిని కుట్టుకొని ఇలా మొత్తానికైతే మెత్తని అంటే తల కింద పెట్టడానికి ఇలా మెత్తనైతే రెడీ చేసుకున్నా. ఇది కూడా యూట్యూబ్లో చూశాను, నేను నా ఓన్ క్రియేటివిటీ కాదు. మొత్తానికైతే మెత్తనైతే రెడీ చేసుకున్నా. ఇంకా చూడాలి ఇప్పుడు మా బుడ్డతలు నెత్తి కింద పెడితే ఎట్లా ఉంటుంది చూడండి. ఇంకా ఇది ఏదో రోజు లేకుండా ఈరోజు నెత్తి కిందకి వచ్చిందని చెప్పేసి పర్షన్ అవుతుంటుంది ఈరోజు. ఇంకా ఖుషి అయిపోయింది, ఏంటి ఇట్లా పెట్టిరని చెప్పేసి. మస్తు చూడు ఇంకా ఎట్లా ఫీల్ అయిపోతుంది కదా. ఖుషి అయిపోయింది. అటు చేతులు ఊపి ఇటు కాళ్ళు ఊపి, అటు చేతులు ఊపి ఇటు చాలు ఊపి. తల కింద ఏదో గమ్మత్తు ఉన్నట్టు అనిపించిందో మరి నచ్చిందో ఏమో, కానీ మొత్తానికైతే తెగ సంబరపడిపోతుంది. ఇంకా వచ్చిరాని భాషలో ఏదేదో మాట్లాడుతుంది, నాకేం అర్థం కాదు, పాడు కాదు. థ్యాంక్ యూ చెప్తుందో ఏం చెప్తుందో, ఇది బాగుందని చెప్తుందో ఏం చెప్తుందో అర్థం కాదు. చూద్దాం షేప్ అవుట్ ఎలా వస్తుందో చూద్దామని చెప్పి ట్రై చేద్దామని నేను కూడా కుట్టాను. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. ఏదో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో మాట్లాడుతుంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇంకా నోట్లో వేలు పెట్టుకొని ఖుషి అయిపోయింది. తల కింద మెత్త పెట్టేసరికల్లా మస్తు ఖుషి అయిపోయింది. ఇంకా చూడాలి, ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. హ్యాపీగా ఫీల్ అయిపోయింది తల కింద దిండు పెట్టుకొని. చెప్పు, ఏం చెప్తున్నావు చెప్పు, మాకు అర్థం కాదు, పాడుగా చెప్పు. చెప్పు ఏం చెప్తున్నావు చెప్పమ్మా, చెప్పు. బాగుందా మెత్త? అది సంగతి. ఓకే, బాగా.